మీరు చెప్పండి, అసలు ఇది రైట్ టైమా టు ఇన్వెస్ట్ ఆర్ నాట్? ఇదే రైట్ టైం. ఎందుకంటే మనం ప్రీవియస్ మన సిచ్యువేషన్స్ తీసుకుంటే తెలంగాణ ఇష్యూస్ వచ్చినప్పుడు 2014 లో ఈ టైంలో రియల్ ఎస్టేట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. తెలంగాణ వచ్చేంత వరకు ఆగండి, ఖాళీ కొబ్బరికాయ ఖర్చు పెట్టుకుంటే మీకు ఫ్రీగా ఇల్లు వచ్చేస్తుంది. నాకు తెలిసి ఏ ఒక్కరికి కూడా కొబ్బరికాయ ఖర్చుతో ఇల్లు వచ్చినట్టుగా హైదరాబాద్ లేదు. అది అయిపోక ఇమీడియట్ గా డిమానిటైజేషన్ వచ్చింది. డిమానిటైజేషన్ లో పెద్ద నోట్లు రద్దు అవుతున్నప్పుడు నోట్లు వెళ్ళినప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్కడదని చెప్పేసి ఆగి అక్కడ సిచ్యువేషన్ క్రాస్ అయిన తర్వాత మినిమం 3 to 4 times మనకు అప్రిషియేషన్ అయింది. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ తీసుకుంటే కరోనా వచ్చినప్పుడు ప్రాణం పోతుంటే ప్లాట్లు ఎవరు కొంటారని నాకు చాలా మంది చెప్పారు. టెనెంట్ కి కరోనా వచ్చిందంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఓనర్స్. టెనెంట్ చనిపోయిందంటే కాలనీకి కట్టెలడ్డం పెట్టారు ఇంటికి రాకుండా. ఆ సందర్భంలో కదా యాక్చువల్ గా నా లైఫ్ లో నాకంటూ ఎక్కడో దగ్గర ఒక ప్లాట్ ఉండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలని ఎమోషన్స్ తోటి మాకు ఎక్కువ ప్లాట్లు ఉంది. ఫోర్త్ సిచ్యువేషన్ ఏంటంటే గవర్నమెంట్ చేంజ్. ఇప్పుడు మనం పెరుగుతుందా ఉండాలి. మనకు ఈ ప్రపంచంలో పుట్టుగా ఉన్నంత వరకు ప్లాట్లు పెరుగుతూనే ఉంటాయి, రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం రీక్రియేట్ చేయడానికి అవకాశం లేదు. 100x to 500x పెరిగింది అనమాట ల్యాండ్ రేట్స్ 1975 to 2025 మధ్యలో. అప్పుడు ₹1,00,000 ఎకరా ఉంటే కనుక ఇప్పుడు 500 లక్షలు, అంటే దాదాపు 5 కోట్లు ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయన్నమాట. ఎట్ ద సేమ్ టైం దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. అంటే ఇప్పుడు కొనుక్కుంటే ప్లాట్లు మనకు లాస్ట్ ఇయర్ ప్రైస్ దొరుకుతుంది. మనకి ఇప్పుడు ఎవరో చెప్పారని మీరు ఆగిపోతే నష్టపోయేది మీరే.